ఎవడైనా మన ప్రాసెస్ను మన విధానాన్ని తప్పుపట్టి ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరితోనో ఒకరితో కోర్టులో కేసు వేయించి ఈ ప్రాసెస్నే తప్పుపట్టి మొత్తం ఈ తీసుకున్న ప్రక్రియనే మొత్తం నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మెటిక్యులస్గా ఈరోజు ఇట్లా సమాచారాన్ని సేకరించి డేటా ఎంట్రీ చేసి చేసినాం. ఇందులో మనకు వచ్చిన సమాచారం ఏంది? మొత్తము మనకు 3,84,54,554 మంది ఇందులో సమాచారంలో పాల్గొన్నారు. ఇది మనం రాసుకొచ్చింది కాదు. ఈ కుటుంబాలందరూ బయటికి వచ్చి ఇంత జనాభా మనతోని వాళ్ళు నమోదు చేయించుకున్న జనాభా. ఇప్పుడు జనాభా 4 కోట్లు ఉంది, లేకపోతే జనాభా మాది తగ్గింది, లేకపోతే మాది ఇంకో కొందరిది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఏదైతే అంటుర్రో ఇది సెల్ఫ్ డిక్లేర్డ్ డేటా. ఇది ప్రభుత్వం ఇష్టంగా కూర్చొని ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని రాసింది కాదు. ఇల్లు తిరిగి ఇంటి వాళ్ళని అడిగి ఇంటి వాళ్ళు ఇచ్చిన సమాచారం మీద అప్లికేషన్ మీద వాళ్ళు సంతకం పెట్టుకొచ్చి ఇచ్చినాం. ఇప్పటి వరకు ప్రభుత్వంలో నమోదు చేయించుకున్న వాళ్ళు 3,54,77,554 మంది ఈరోజు మన దగ్గర నమోదు చేయించుకున్నారు. ఈ కుటుంబాలు ఎన్ని అయ్యానంటే టోటల్గా దాదాపుగా ఈ కుటుంబాలన్నిటిని కూడా 1,12,00,000 పైగా కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ మిగతా వాళ్ళు ఏదైతే 3 లక్షల పైచిలకు కుటుంబాలు పాల్గొనలేదో ఒక అంచనా 16 లక్షల పైగా జనాభా 3,56,000 కుటుంబాలు మనకి ఇందులో మన ఇండ్లు గుర్తించిన వాళ్ళు మన ఇంటికి స్టిక్కర్ అంటించిన వాళ్ళు నమోదు చేయించుకోలేదని ఒక అంచనాకు వచ్చినాము. ఈరోజు ఈ మొత్తం ప్రక్రియనే తప్పు పడుతున్నారు. నేను ఇక్కడ ఉన్న మా బీసీ సోదరులు నేను అడిగేది ఒకటే, ఈరోజు ఈ ప్రక్రియను తప్పు పట్టడం ద్వారా మొత్తం ఈ వ్యవస్థని కుప్పగూల్చాలని ఒక కుట్ర జరుగుతుంది. మనోళ్ళు కూడా తెలిసి తెలియక ఏదైనా చిన్నది పెద్ద తప్పు జరిగితే మేము సరిదిద్దుకుంటామనో లేకపోతే అవునా అట్లా జరిగిందా అని మన దాంట్లో ఉన్న వాళ్ళే వాళ్ళ అతి తెలివితేటలు ప్రదర్శించి లేకపోతే వాళ్ళ గుర్తింపు కోసం ఈ లెక్కలు తప్పనో దీన్ని అట్లా చేయండి అనో దీన్ని ఇట్లా చేయండి అనో ఇట్లా మాట్లాడడం ద్వారా 1931లో బ్రిటిషర్స్ తర్వాత మండల్ కమిషన్ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదిక బ్రిటిషర్స్ ఇచ్చిన లెక్క మీదనే బేస్ అయి మండల్ కమిషన్ ఆ రోజు నివేదిక ఇచ్చింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవ్వరు ఏ రాష్ట్రము ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఎంత పెద్ద నాయకుడు ఉన్నా ఎంత గొప్ప నాయకుడు ఉన్నా ఈ ప్రయత్నమే చేయలేదు. ప్రయత్నం ప్రారంభిస్తే ఆగిపోయింది. 2011లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు ఆదేశాలు ఇచ్చారు, డేటా కలెక్ట్ చేసిండ్రు, కానీ దాన్ని టేబుల్ చేయనీయలే. ఇప్పుడు మోడీ గారు నేను బీసీని అంటాడు, 12 ఏళ్ళు అయింది ప్రధానమంత్రి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నివేదికను బయట పెట్టమని ధైర్యం ఉంటే బీసీల పట్ల ప్రేమ ఉంటే బండి సంజయ్ గారిని ఈరోజు ఆ నివేదికను బయట పెట్టించమని మనం సేకరించిన 2011 ఒక ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ వివరాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఆస్ దెమ్ టు టేబుల్ దట్ డీటెయిల్స్ చెయ్యరు. ఎందుకు అని అంటే ఒక్కసారి లెక్క తెలిస్తే లెక్క ప్రకారం వాటా అడుగుతారు, కోటా అడుగుతారు. ఒకసారి అడగడం మొదలు పెట్టి ఇయ్యాలి కాకపోతే రేపైనా అది అమలు జరుగుతుంది. ఓవర్ నైట్ ఒకటే రోజు జరగకపోవచ్చు. స్వతంత్రం అడగంగానే వచ్చిందా? కొట్లాడంగా వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఒకటేసారి వచ్చిందా? ఎన్నో సంవత్సరాలు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ ఈ బీసీ లెక్కలు కూడా ఓవర్ నైట్ రాలే. కొన్ని ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు సంఘాలు నాయకులు వీళ్ళు. కొన్ని దశాబ్దాల నుంచి అడుగుతూనే ఉన్నారు. యూనివర్సిటీలలో బీసీ రిజర్వేషన్లు లేకపోతే ఆనాడు తీసేస్తే హనుమంతరావు గారు పోయి సోనియా గాంధీ గారిని మాట్లాడి అమెండ్మెంట్ తీసుకొచ్చి యూనివర్సిటీల రిజర్వేషన్లు ఇచ్చారు. శివశంకర్ గారు ఉన్నప్పుడు ఈ యొక్క జాతుల కోసం ఇందిరాగాంధీ గారి కాడి నుంచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నో ప్రయోజనకరమైన అంశాలను పొందుపరిచారు. ఏది కూడా ఒక్కరోజు రాత్రి ఊరికే రాదు. కొట్లాడి సాధించుకునేవి మిగిలినాయి. ఇవాళ ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నది, ఎంతో దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న ఒక డిమాండ్ను ఈరోజు మనం సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. దాంతో ఇందులో పాల్గొనని వాళ్ళు, ఇదంటే ఇష్టం లేని వాళ్ళు, ప్రధానంగా రాజకీయాలలో బీఆర్ఎస్ బీజేపీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలో చేపట్టిన ఈ ప్రక్రియ
100% న్యాయపరంగా చట్టపరంగా అధికారికంగా ఈ నివేదికని ఈరోజు మనం తయారు చేసినాము. ఒక్కసారి అఫీషియల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నివేదిక కోర్టు ముందల నిలబడ్డది అని అంటే ప్రతి రాష్ట్రంలో ఈ డిమాండ్ వస్తుంది, ప్రతి రాష్ట్రంలో చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అన్ని రాష్ట్రాలలో ఈ డిమాండ్ చేస్తే దేశం మొత్తంలో అమలు చేయాల్సి వస్తుంది. దేశం మొత్తంలో ఎప్పుడైతే అమలు చేస్తారో బీజేపీ పార్టీలో ఆధిపత్యం వహిస్తున్న 1-2 సామాజిక వర్గాలకు ఇది తీవ్ర విఘాతం కలుగుతుంది. తెర వెనకాల ఉండి కానీ తెర ముందలుండి కానీ బీజేపీలో ఉన్న 1-2 పెద్ద అధికారాన్ని చెలాయించే సామాజిక వర్గాలకు ఇది గుదిబండగా మారుతుంది. అందుకే బీజేపీ కాంగ్రెస్ చేసిన ప్రక్రియను తప్పుపట్టి ఏ లెక్క లేకుండా చేయాలని చూస్తున్నారు.